మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఏమీ చేయలేక ఏదో ఒకటి అనాలి అని చెప్పి ఆయన డిసైడ్ అయినట్టున్నారు. అసెంబ్లీలోకి నిన్నటిదాకా రావడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే పాపం 11 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఇప్పుడు వచ్చి మేము ఉన్నాము, మా పార్టీ బతికే ఉంది, మేము ఇంకా చచ్చిపోలేదు అని చెప్పుకోవడానికి ఏదో విధంగా అవతలను బ్లేమ్ చేయడానికి ఆయన వచ్చారు నిన్న అసెంబ్లీకి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అరాచక పాలన చేస్తున్నారని చెప్పేసి చేస్తున్నామంటున్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తుంది అంటున్నారా? పచ్చ కామెర్లోళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అని చెప్పి ఒక సామెత ఉందండి. అలాగే ఇప్పుడు ఎందుకంటే ఆయన 5 ఏళ్లు పరిపాలించాడు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అంతా ఎలా నాశనం అయిపోయిందో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పి వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా మనకి ఒక ప్రసిద్ధి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు వచ్చి ఏం చేయాలి, నెక్స్ట్ వాళ్ళని బ్లేమ్ చేయాలి అంతే. ఎందుకంటే ఆయన ఏం చేసుకుని ఉంటే చెప్పేవాడు, నేను ఇది చేశాను వాళ్ళ చెయ్యట్లేదు అని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు, నేను ఈ పథకాలు ఇచ్చాను ఆయన ఇవ్వలేదని. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలి కాబట్టి వాళ్ళు వచ్చి 45 రోజులు అయింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చి 40 రోజులు దాటింది. ఆల్రెడీ ఆయన కొన్ని పథకాలు కూడా చెప్పినట్టు డిఎస్సీ అవ్వనండి, ఇంకేమైనా సరే కొన్ని ఆల్రెడీ ప్రకటించారు, మొదలు పెట్టేశారు కూడా. ప్రతి పథకానికి ఆల్రెడీ ప్రారంభం చేసేసారు, ఎప్పుడైతే సైన్ చేశారో అలాగే. అవన్నీ పక్కన పెట్టడానికి జనాలు ఎక్కడ మోసపోతారో, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి, ఇంకొక కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ టైంలో కూడా వీళ్ళకి ఇలాంటి పరిస్థితి పడుతుందేమో అని భయంతో ఏదో విధంగా బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయాల్సింది ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో చేయాలి కదా, మరి వెళ్ళి ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారంటారు? అసలు ఏ రోజు వచ్చాడండి ప్రజలకి చెప్పండి? 5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు రావాలన్నా అరగంట ముందు అరగంట తర్వాత ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు. ఒకవేళ రావాలన్నా ఆయన పరదాల రెడ్డి గారు అంటారు, మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ చేస్తే ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆయన ఎందుకు వెళ్తా ఢిల్లీ అనేది మీ అందరికీ తెలుసో లేదు, మాకైతే బాగా తెలుసు. ఆయన ఉన్న కేసులు సిబిఐ దగ్గర ఆయన కేసులు అయితే ఏమున్నాయో, ఈ 5 సంవత్సరాలు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళడం, కేసు దగ్గరికి వస్తుందనగా ఢిల్లీ వెళ్ళడం, అది కూడా గవర్నమెంట్ సొమ్ముతో ప్రజల సొమ్ముతో వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ ఖర్చులు కానీ మొత్తం అంతా పెట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళి కేసులు మాఫీ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఇంకా వాయిదాలు అడగడానికి కానీ అరెస్ట్ అవ్వకుండా. ఇప్పుడు చేసింది కూడా దానికోసం వెళ్ళి అక్కడ ఇది చూపిస్తున్నాడు, ఆయన సాగుగా చూపిస్తున్నాడు. ఆయన వెళ్ళింది యాక్చువల్ గా వెళ్ళింది నెక్స్ట్ ఏమో నన్ను అరెస్ట్ చేస్తారేమో, నా కేసులన్నీ వెనక్కి తీస్తారేమో అని భయంతో వెళ్ళాడు ఆయన ఢిల్లీ. చేయాలనుకుంటే ఇక్కడ లోకల్లో చేయాలి, ఆయన ఎవరు ఆపట్లేదే. ఆయన చేసినట్టు ఎవరైనా ధర్నాలు చేస్తానంటే ఎవరు అరెస్ట్ చేయించట్లేదే, ఏమి చేయించట్లేదు కదా. ఇక్కడ ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు, ఆయన ప్రజాస్వామ్యం లేదని ఆయన ఫీల్ అవుతున్నాడు, మేమెవరం ఫీల్ అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎమ్మెల్యేలు అన్నా క్యాంటీన్ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ముష్టి 5 రూపాయలకి మీరు పెడుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా, అదేందో గొప్పగా చెప్తున్నారు అంటున్నారు. మరి ఆ ముష్టి 5 రూపాయలతో నువ్వెందుకు పెట్టలేకపోయావు? ఈ 5 సంవత్సరాలు నువ్వెందుకు చేయలేకపోయావు? మరి ముష్టి 5 రూపాయలే కదా నీ దృష్టిలో. నువ్వు ఎక్కడన్నా అలాంటివి పెట్టించావా? ఎవరికైనా ఆకలి తీర్చావా? ఆ అన్నా క్యాంటీన్ వల్ల ఎంత మంది తింటారో భోజనం మేము మా కళ్ళతో మేము చూస్తాం. మీరు కూడా ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూడండి, అన్నా క్యాంటీన్ ప్లేస్ లో చాలా మంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే బ్యాచులర్స్ కానీ, బాగా పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో కొనుక్కోలేని వాళ్ళు, ఫుడ్ కొనుక్కోవాలంటే 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి, అలా లేని వాళ్ళు 5 రూపాయలతో హ్యాపీగా తింటారు. దాన్ని ముష్టి అనడం మీ నికృష్ట బుద్ధికి నిర్లక్ష్యం, అది తెలుస్తుంది మాకు ఎవరికైనా సరే. ఒక ఒక మనిషి కడుపు నిండా తినే ఫుడ్ని నువ్వు ముష్టితో పోలుస్తున్నావంటే నీదే ముష్టి బతుకది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరానికి కానీ అమరావతికి రావాల్సిన నిధుల్ని మాకు వద్దు అని చెప్పేసి అన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అసెంబ్లీలో అడిగిన తర్వాత ఆయనకి రావాల్సిన మన నిధులన్నీ వచ్చాయి కదా, 15,000 కోట్లు మనకి ఇచ్చారు. మరి డెవలప్మెంట్ చేస్తారంటారు అమరావతి? ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదండి. ఆయన వచ్చిన వెంటనే పోలవరాన్ని ఆయన స్పెషల్ గా ఆయనే డైరెక్ట్ గా వెళ్ళి పోలవరం సందర్శన కూడా చేశారు. ఇప్పుడు ఆ ఫండ్స్ తీసుకొచ్చారు. మరి ఆయన 5 సంవత్సరాలు ఉన్నా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు రాగానే ముందుగా పోలవరం మీద దృష్టి పెట్టారు. ఆ పోలవరం బాగుపడితే నెక్స్ట్ పూర్తయిందంటే రైతులందరికీ బాగు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారు. కాబట్టి ఇప్పుడు ఈయన అన్ని బ్లేమ్ చేయడానికే ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి పూర్తవ్వాలండి, ఎందుకంటే 1000 రోజుల పైన రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళు పిల్లలతో సహా చాలా మంది ధర్నాలు చేశారు. ఈయన ఆ భూములన్నీ పాడు పెట్టేసి అక్కడ వచ్చిన మెటీరియల్ కానీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ, రోడ్లన్నీ కానీ, పొలాలన్నీ పాడుపెట్టి వాళ్ళందరి నోట మట్టి కొట్టారు. ఈ రోజు మళ్ళీ అది పునర్వైభవం తెచ్చుకుని అమరావతిని ఎలా అయితే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల ముందు చేద్దాం అనుకున్నారో మళ్ళీ దానికి ఆ వైభవం తీసుకొచ్చి అది రెడీ చేయడానికే ఆయన స్టార్ట్ చేశారు. ఆ తొందరలో అది పూర్తి అవుతుందని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చారో జనాలకి అది పూర్తి చేస్తున్నారని మేము భావిస్తున్నాం.